शुभोदय बच्चे, मेरा नाम श्रावण कुमारी। मैं डंकाड़ा KGBV के हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। आज हम 10वीं कक्षा के दूसरे पाठ ईदगाह और तीसरा पाठ हम भारतवासी, ये दोनों पाठ के बारे में रिवीजन कार्यक्रम के बारे में चर्चा करेंगी। पहला ईदगाह पाठ के बारे में देखिए बच्चे। ईदगाह कहानी का प्रेमचंद। ईदगाह कहानी का प्रेमचंद। प्रेमचंद का जन्म एक गरीब घर में काशी में 31 जुलाई 1880 में हुआ। प्रेमचंद का जन्म कब हुआ? 31 जुलाई 1880। 31 जुलाई 1880 में हुआ। उनका बचपन का नाम धनपति राय श्रीवास्तव। प्रेमचंद का बचपन का नाम धनपति राय श्रीवास्तव। प्रेमचंद का बचपन का नाम क्या है? धनपति राय श्रीवास्तव। प्रेमचंद की अनेक उपन्यास लिखे गए हैं। इसके लिए प्रेमचंद को उपन्यास सम्राट उपाधि से बुला रहे हैं। प्रेमचंद को उपन्यास सम्राट उपाधि से बुला रहे हैं। उपन्यास सम्राट माने जाने वाली प्रेमचंद के लगभग 1 दर्जन उपन्यास लिखे गए हैं। प्रेमचंद ఇంచుమించుగా 1 दर्जन అంటే डजन उपन्यासाल्ని రాశారు। उपन्यास के ही अलावा 300 से अधिक कहानियाँ भी रचना की। प्रेमचंद उपन्यासे काకుండా 300 से अधिक 300 కంటే ఎక్కువ कहानियाँ కూడా రాయడం అనేది జరిగింది। इनकी कहानियाँ मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित है। प्रेमचंद के कहानियाँ मानस सरोवर शीर्षक అంటే ప్రేమచంద్ర ఎన్ని కహానీలు చేశారు? 300 से अधिक చేశారు। ఇంకా 1 దర్జన్ కన్నా ఇంచుమించుగా 1 దర్జను ఉపన్యాసాలని రాయడం అనేది జరిగింది। వీటన్నిటిని కూడా వేరు వేరు బుక్లో పబ్లిష్ చేయడం కుదరదు కదా, చూసినా అదంతా ఇది కాదు। కాబట్టి అంటే ప్రేమచంద్ రచించినటువంటి రచనలన్నింటినీ కలిపి ఒక బుక్ రూపంలో అన్నింటినీ కలిపి ఒక దగ్గర సేకరించి దానికి ఒక పేరు పెడతారు అన్నమాట। దాన్ని సంగ్రహ అంటారు అన్నమాట। దానికి ఏం పేరు పెట్టారు? ప్రేమచంద్ యొక్క సంగ్రహాన్నిటికీ కలిపి సంకలనాన్నిటికీ కలిపి ఏం పేరు పెట్టారు? మానస సరోవర్। ఏం పేరు పెట్టారు? మానస సరోవర్ని పేరు పెట్టి 8 ఖండోं में संकलित है। దాన్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు? 8 పార్ట్లుగా డివైడ్ చేశారు। ప్రేమచంద్ యొక్క ముఖ్య ఉపన్యాసం చూడండి। గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, कर्मभूमि, रंगभूमि, कायकल, प्रतिज्ञा, मंगलसूत्र आदि। प्रेमचंद का उपन्यास क्या क्या है? गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायकल, प्रतिज्ञ, मंगलसूत्र। ఇతను ఉపన్యాసాలన్నింటిలో కూడా అన్నింటిలో మ్యాక్సిమం ఎక్కువగా అప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా, అంటే అప్పట్లో 1880లో మన సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవంటే స్త్రీ వివక్షత చూపించేవారు, ఎక్కువగా సాంఘిక దురాచారాలు ఎక్కువగా ఉండేవి। దానికి అనుగుణంగా ప్రేమచంద్ రచనలు చేయడం వల్ల, ఉపన్యాసాలు రచించడం వల్ల, అంటే ప్రజల యొక్క మనోభావాలకి, ప్రజల యొక్క పరిస్థితులకి దగ్గరగా ఉండడం వల్ల ప్రేమచంద్ని రచనలన్నింటినీ కూడా అంత ఫేమస్ అయ్యాయి। అందుకే ఆయనకి ఉపన్యాస్ సామ్రాట్ అంటే చక్రవర్తి। దేనికి చక్రవర్తి? ఉపన్యాసానికి ఒక చక్రవర్తిగా ప్రేమచంద్ని చెప్తున్నారు। ఇతని కహానియా చూడండి। प्रेमचंद की कहानियाँ पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि ఇవి కూడా ఎక్కువగా స్త్రీ యొక్క ఉన్నతిని, స్త్రీ ఎదుర్కొన్నటువంటి సమస్యల కోసం ఎక్కువగా చర్చించారనమాట। బడే గారికి బేటీ, ఇది కూడా గొప్పింటి అమ్మాయి అనమాట। గొప్పింటికి కోడలుగా వచ్చినటువంటి ఒక స్త్రీ యొక్క పరిస్థితి ఏంటి, ఇలా ప్రేమచంద్ గారు అప్పటి సామాజిక పరిస్థితులన్నింటినీ కూడా తన రచనలో భాగంగా చేసుకున్నారు। మరొకసారి చూడండి అమ్మా, ఇది ఎగ్జామ్లో మనకి 3 మార్క్స్ 4 మార్క్స్ కానీ వచ్చే కవి పరిచయం వస్తుంది కంపల్సరీ। ఎగ్జామ్లో కవి పరిచయకి వచ్చినటువంటి క్వశ్చన్ ఇది।
ప్రేమ్చంద్ మనకి వస్తుంది. ఈద్గాహ్ నుండి కూడా సారాంశం రావడానికి 99% అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి ప్రేమ్చంద్ యొక్క कवि परिचय मरकसार చూడండి. प्रेमचंद का जन्म कब हुआ? 31 जुलाई 1880 काशी में। प्रेमचंद का बचपन का नाम क्या है? धनपति राय श्रीवास्तव। प्रेमचंद का बचपन का नाम क्या है? धनपति राय श्रीवास्तव। इनका उपन्यास क्या क्या है? गोदान का वन सेवा सदन निर्मला कर्मभूमि रंगभूमि कायकल्प प्रतिज्ञा मंगलसूत्र आदि। प्रेमचंद की उपाधि क्या है? उपन्यास सम्राट। प्रेमचंद की उपाधि क्या है? उपन्यास सम्राट। लगभग कितने उपन्यास लिखे गए हैं? 1 दर्जन। प्रेमचंद लगभग 1 दर्जन उपन्यास लिखे गए हैं। 3 से अधिक कहानियाँ लिखे हैं। उनकी कहानियाँ पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख हैं। ఇప్పటికే మీరు అందరూ బాగా సిలబస్ని చాలాసార్లు రివిజన్ చేస్తుంటారు. కానీ మన ఏపీ సర్కారు నెక్స్ట్ మంత్లో మనకి 10th ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఉద్దేశంతో ఉంది. కాబట్టి ఈ 15-20 డేస్లో మనం మరొకసారి రివిజన్లో భాగంగా ఈ మంత్లో మనం సిలబస్ని కంప్లీట్ చేసేయాలి. కనుక ఇది రివిజన్ క్లాస్ కనుక మనం ఏం చేస్తున్నాం, ఒకే క్లాస్లో అడ్జస్ట్ చేయాలి. కాబట్టి ఒకే పీరియడ్లో 2 లెసన్స్ మనం రివిజన్ చేసుకుందాం. కవి పరిచయం గుర్తుపెట్టుకున్నారు కదమ్మా. इस कहानी का मुख्य उद्देश्य क्या है कि भारतीय जीवन का प्रतिबिंब और बड़े और बुजुर्गों के प्रति आदर का भाव, ये सभी इस कहानी में मिलता है. భారతీయ సంస్కృతికి ఒక ప్రతిబింబంగా ఈ కహానీని మనం చెప్పుకోవచ్చు. भारतीय संस्कृतिలో ఎక్కువ ఏంటి, हम अपने बुजुर्गों का बड़ा ध्यान से रखते हैं. हम अपने बुजुर्गों का बड़ा ध्यान से रखते हैं. మనం మన పెద్దలకి చాలా గౌరవభావంతో చూస్తాం. అలాంటి దృశ్యాలు మనకి ఈ కహానీలో కనిపిస్తాయి. 4-5 साल का दुबला पतला एक लड़का है, उसका नाम हामिद है. 4-5 साल का दुबला पतला लड़का का नाम क्या है? हामिद. हामिद के माता पिता स्वर्गवास हो गया है. हामिद యొక్క తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతారు. हामिद की दादी का नाम अमीना. हामिद की दादी का नाम क्या है? अमीना. हामिद दादी अमीना उसकी देखभाल करती हैं. हामिद की देखभाल कौन करती है? दादी अमीना. दादी अमीना उसकी देखभाल करती हैं. जब हामिद की माता पिता परलोक सिधार गए हैं कि तब से उसका सारा संरक्षण पालन पोषण का दायित्व दादी अमीना पर पड़ रही हैं. अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता है. दादी अम्मा हामिद से कहती हैं कि उसके अब्बा जान रुपये कमाने गया, अम्मा जान अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीज़ें लाने गई. ఇంకా హామిద్ అదే ధ్యాసలో ఉన్నాడనమాట. ఏ ధ్యాసలోని? తల్లిదండ్రులు వస్తారు అని పెద్ద ఆశతో బड़ी चीज़ है. ఆశ అయితే చాలా ఉంది. वह बहुत गरीब है. ईद के दिन उसके घर में दाना भी नहीं है. అయితే హామిద్ చాలా గరీబ్, పేదవాడు. लेकिन वह प्रसन्न, बहुत प्रसन्न व्यक्ति है, आशावादी व्यक्ति है. ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉంటాడంట. ఈద్ కా దిన్ ఆ రహా హై. ఆ రోజు ఈద్ రోజు వచ్చింది. ఏంటి, ईद का दिन है तो बहुत उत्साह से हुआ. लेकिन हामिद के पास दादी अम्मा के बिना कोई भी नहीं है. ईद के दिन सब खुश हैं. ఈద్ రోజున అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. हामिद
अपने दोस्तों के साथ ईदगाह जाना लगी। హామిద్ अपने दोस्तों के साथ వాళ్ళ దోస్తులతో పాటు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? ఈద్గాహ్కి వెళ్ళాలనుకున్నాడు। हामिद के दोस्त महमूद महमूद के पास 12 पैसे हैं। महमूद के पास कितने पैसे हैं माँ? 12 पैसे हैं। उसके पास महमूद के पास 12 पैसे हैं। मोहसिन मोहसिन के पास 15 पैसे हैं। मोहसिन के पास 15 पैसे हैं। महमूद के पास 12 पैसे, मोहसिन के पास 15 पैसे। इससे पैसे से वे लोग अनेक खिलौने खरीदते हैं, मिठाइयाँ खरीदते हैं, ज़्यादा खरीद लेते हैं। लेकिन हामिद के पास केवल 3 ही पैसे हैं। हामिद के पास कितने पैसे हैं? 3 पैसे हैं। हामिद के पास 3 पैसे हैं। मित्रों के पास अनेक पैसे हैं, लेकिन हामिद के पास 3 ही पैसे हैं। लेकिन हामिद ईदगाह के समय नमाज करने के लिए ईदगाह चले जाता है। सभी बच्चे अपने पिताओं के साथ चल जा रहे थे, लेकिन हामिद को दादा दादी के बिना कोई नहीं है। बाहर आशा की किरण है। हामिद की भीतर जाकर दादी से कहते हैं, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा, बिल्कुल ना डरना। ఇంకా హామిద్లో ఆశ అనేది ఎలా ఉందంటే దాది అమ్మకి చెప్తున్నాడు అనమాట। ఏం చెప్తున్నాడు? నువ్వు భయపడకమ్మా, నేను అక్కడనే వెళ్ళగలను, సబ్సే పెహలే ఆవుంగా, అందరికన్నా ముందు వస్తాను, అసలు నువ్వేమీ భయపడద్దు అని చెప్తున్నాడు। అమీనా కా దిల్ కచోట్ రహా, అమీనా యొక్క హృదయం ఏమైంది? ఇక్కడ మనకి ముహావరాను ప్రయోగించారమ్మ। మనకి ముహావరా ఒక బిట్ వస్తుంది, ఎగ్జామ్లో బిట్లో మనకి ముహావరా కూడా ఒక బిట్ వస్తుంది। ఈ లెసన్లో వచ్చిన ముహావరా చూడండి, అమీనా కా దిల్ కచోట్ రహా హై। అమీనా కా దిల్ కచోట్ నా। దిల్ కచోట్ నా మీనింగ్ దుఃఖీ హోనా, దుఃఖీ హోనా। దిల్ కచోట్ నా అంటే అర్థం ఏంటి? దుఃఖీ హోనా। अमीना बहुत दुखी हो रही है। ईदगाह में नमाज करने के बाद सब बच्चे ईदगाह के बाहर आए थे। से खिलौने और मिठाई दुकान पर दावा चल रहे हैं। ఈద్గాహ్లో నమాజ్ అయిపోయింది। నమాజ్ అయిపోయిన తర్వాత సభీ లోగ్ బच्चे అందరూ కూడా ఏం చేస్తారు? ఏం చేస్తారు పిల్లలందరూ కూడా? ఫస్ట్ మేళాలో ఉన్నటువంటి దుకాన్ మీద పడతారు। పిల్లలందరూ కూడా ఫస్ట్ వచ్చేసి ఏంటి? కిలోనాకి దుకాన్ మీద, ఇంకా మిఠాయి దుకాన్ మీద పడతారు। అలాగే मोहसिन నుంచి बिस्ती खरीदता है। महमूद सिपाही, नूरे वकील और समे दोबिन ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క కిలోనాని కొనుక్కున్నారు। హామిద్ అయితే మాత్రం వాటి వంక చూసుకొని తన మనసుకి తానే నచ్చజెప్పుకొని ఏమీ కొనలేదు। क्योंकि वो पैसे खर्च नहीं करना चाहते हैं। पैसाని ఖర్చు పెట్టడం తనకి ఏమాత్రం ఇష్టం లేదు। वो पैसे खर्च करना नहीं चाहता क्योंकि उनके मन में दादी माँ के प्रति अपार प्रेम है। लोहे के दुकान में हामिद अपनी दादी के लिए चिमटा खरीदना चाहते हैं। वहाँ देखते हैं लोहे के दुकान, एक लोहे का दुकान आते हैं। लोहे के दुकान में दादी अम्मा के लिए चिमटा खरीदना चाहते हैं, क्योंकि हर दिन तवे से रोटियां उतारने के समय अमीना के हाथ जल जाए थे। ప్రతిరోజు కూడా ఏంటి? రోటీలు చేస్తుంది అమీనా, దాదీమా రోటీలు చేస్తుంది। రోటీలు చేసినప్పుడు ఏమవుతుంది? రోటీ తీయడానికి चिमटा लेने कारणंगा तवा నుండి డైరెక్ట్గా उतरने समय డైరెక్ట్గా రోటీలు తీయడం వల్ల ఏమవుతుంది? हर दिन दादी माँ का हाथ जल जाते थे। उसने सोचा कि यदि दादी चिमटा देखेंगे तो बहुत खुश होगी। తను అనుకున్నాడు, ఏమనుకున్నాడు? దాదీమా నేను చిమటా ఖరీద్ నేను చిమటాను కొని ఇంటికి తీసుకెళ్ళినట్లయితే దాదీమా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది। బహుత్ దువాయి దేతి హై, నాకు చాలా ఆశీర్వాదాలు ఇస్తుంది, చాలా ప్రసన్నంగా ఉంటుందని చెప్పేసి హామిద్ ఫీల్ అయ్యాడు।
या चिमटा हामिद चिमटा के दुकान पर दुकानदार से बातचीत करते थे. चिमटा कितने के देते हैं, चिमटा ఎంతకి ఇస్తావు అని అడిగాడు అన్నమాట. అక్కడ హామిద్ యొక్క चिमटा की दाम सुनकर चिमटा का कास्ट विनी हामिद का दिल बैठ जाया है. दिल बैठ गया అంటే ఇది కూడా ముహావరమ్మ. दिल बैठ जाना అంటే అదీర్ होना. दिल बैठ जाना అంటే అదీర్ होना, ధైర్యాన్ని కోల్పోవడం. ఇక్కడ ఇంకొక ముహావరా చూడండి. కలేజా మజ్బూత్ కర్కే కహా. కలేజా మజ్బూత్ కర్కే గుండె రాయి చేసుకొని చెప్పాడు రా అంటాం కదా. కలేజా మజ్బూత్ కర్నా కూడా ముహావరా వస్తుంది. కలేజా మజ్బూత్ కర్నా, హిమ్మత్ కర్నా, धैर्य से व्यवहार करना. कलेजा मजबूत करना माने हिम्मत करना. ठीक है. हामिद चिमटा लोहे के दुकान में दादी माँ के लिए चिमटा खरीदता है. उसने सोचा कि यदि दादी चिमटा देखेंगे तो बहुत खुश होगी. తన ఆలోచించాడు ఏంటి, దాది మా ఈ చిమటా చూసినట్లయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని ఆలోచించాడు. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी है. ఇంటికి రాగానే అమీనా హామిద్ యొక్క ఆవాజ్, హామిద్ వచ్చినటువంటి సౌండ్ విని పరిగెత్తుకొని వస్తుంది. ఉసే గోద్ మే ఉఠాకర్ ప్యార్ కర్నే లగే. ఒళ్ళోకి నన్ను తీసుకొని చాలా ప్యార్గా, చాలా ప్రేమని కురిపిస్తుంది. సహసా హాత్ మే చిమటా దేకర్ వహ చౌంకి. వెంటనే చేతిలో చిమటాను చూసి తుల్లిపడ్డం. ఒక్కసారి ఏంటి, దాదీమ చిమటాను చూసి తుల్లిపడింది అనమాట. యా చిమటా కహా సే లాయా. దాదీమా कहते हैं चिमटा ఎక్కడి నుండి తెచ్చావు. मैंने मोल लिया है अम्मा. నేనే కొన్నానమ్మా అని बहुत गर्व से, చాలా గర్వంగా చెప్పాడంట హామిద్. కితనే పైసే మే. 3 पैसे दिया. ఎన్ని పైసలు ఇచ్చావు? 3 पैसలు. पहले दादी को गुस्सा आई. पहले दादी माँ को ఏమొచ్చింది, ఫస్ట్ కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఏ కిలోనాయో మిఠాయియో ఏదో మిఠాయి కొనుక్కొనైనా తినవచ్చు కదా, బొమ్మలు కొనుక్కొనైనా ఆనందించవచ్చు కదా. ఈ చిమటా తప్ప నీకు ఈ మొత్తం మేళాలో నీకు ఇంకే వస్తువు దొరకలేదా అనేసి దాదీమా కోపం తెచ్చుకుంది. हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी. यह मुझसे देखा ना चाहता था अम्मा, इसलिए मैं इसे लेवा लिया. हामिद अपराधी भाव से, एक अपराधी भाव से, अपराध करने वाले फील से कहा, నేనేమైనా తప్పు చేశానేమో అనుకుంటూ చెప్పాడు. తుమ్హారీ ఉంగలియా తవా సే జల్ జాతీ థీ. నీ వేళ్ళు ఎప్పుడు కూడా రోటీలు చేసినప్పుడు నీ వేళ్ళు ఎప్పుడు కూడా తవా నిండి, ఆ పాన్ నిండి ఏమవుతున్నాయి, కాలిపోతున్నాయి కదమ్మా. ముస్సే దేకా నా జాతా. ఆ దృశ్యాన్ని నేను చూడలేకపోతున్నానమ్మా. ఇస్లియే మై ఇసే లేవాలా. అందుకే నేను దీన్ని కొనుక్కు తెచ్చాను. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహ్ మే బదల్ గయా. చూడమ్మా ఈ లైన్ ఇంకోసారి చూడండి. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహ్ మే బదల్ గయా. బిట్ వస్తుంది ఇది ఇక్కడ నుండి. అమీనా యొక్క క్రోధ్ వెంటనే ఎలా మారిపోయింది? స్నేహగా మారిపోయింది. ఆ 4-5 ఇయర్స్ ఉన్నటువంటి హామిద్ యొక్క ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ఫీలింగ్స్ ఒక్కసారిగా అమీనా యొక్క గుండెల్ని పిండేసినట్లుగా అయిపోయింది. యహ మూక్ స్నేహిత. వారిద్దరి మధ్య ఉన్నటువంటి అది ఆ ప్రేమ ఎలాంటిది? మూక్, మౌనంతో కూడినది. దానికి భాష చాలా తక్కువేమో. వాళ్ళిద్దరి మధ్య ఆ క్షణంలో కలిగినటువంటి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ తక్కువేమో వాళ్ళ ఫీలింగ్స్కి. మార్మిక్ ప్రేమతా జో రస్ ఔర్ స్వాద్ సే భరా హై. వాళ్ళిద్దరి మధ్య ఏంటి? ఆ కోపం అంతా కూడా అంటే అప్నే పోతే తన మనవడు ఏమైనా కొనుక్కు తినొచ్చు కదా అనేసి దాది అమ్మ కోరుకుంది. కానీ హామిద్ ఏం కోరుకున్నాడు? తన దాది అమ్మ కష్టపడడం తను చూడలేకపోయి తన కోసం చిమటా కొనుక్కొని వచ్చాడు. బచ్చే మే కితనే త్యాగ్, కితనే సద్భా और कितना వివేక్ హై. ఆ 4 ఇయర్స్ ఆ బాలుడిలోని చూడండి ఎంత త్యాగం, అతని సద్భావం, ఇంకా వివేకవంతమైన అతని ఆలోచన విధానం చాలా బాగా మనకి ప్రేమచంద్ వివరించారు.
दूसरों को खिलाने लेते और मिठाई खाते देखकर इसका मन कितना లలచాయా होगा। సాధారణంగా ఆ 4-5 ఇయర్స్ పిల్లలు ఏం చేస్తారు, పక్కనున్న వాళ్ళు ఏం చేస్తే మనం అదే చెయ్యాలనుకుంటాం. కానీ తన ఫ్రెండ్స్ మోహసిన్, మెహమూద్ వీళ్ళందరూ కిలోనా కొనుక్కున్నప్పుడు హామిద్ యొక్క మనసుని ఎంత కంట్రోల్ చేసుకున్నాడో, వాళ్ళ మిఠాయిలు తిన్నప్పుడు హామిద్ యొక్క మనసుని ఎంత చాలా కంట్రోల్ చేసుకున్నాడు. ఇదంతా ఎందుకోసం చేశాడు? वह भी अपनी बूढ़िया दादी की याद बनी रही అంటే అనుక్షణం కూడా తన బూడి అయినటువంటి దాది అమీనాని తన మైండ్లో యాద్ బనీ రహీ గుర్తుగా ఉంచుకున్నాడు. అమీనా కా మన్ గద్గద్ హో రహా హై, ये दृश्य देखकर अमीना का मन गदगद हो गया है। गदगद होना ఇది కూడా मुहावरा अम्मा, गदगद होना, पुलकित होना। अमीना का मन क्या हुआ? पुलकित हुआ। अमीना का मन पुलकित हुआ। वहाँ भी आंचल फैलाकर हामिद को दुआएं देती जाती है और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराती जाती थी। పులకించిపోయినటువంటి హమీనా యొక్క హృదయం ఆంచల్ ఫైలాకర్ను చీర అంచులు చాచి హామిద్కి దుఆయ్ ఆశీర్వాదాలు ఇస్తూ ఉంది. కానీ అమీనా యొక్క ఆంకోసే ఆంసు బడి బడి బూందే గిరాతే హై, తన కళ్ళల్లో నుంచి పెద్ద పెద్ద బిందువులే కారుతున్నాయంట. హామిద్ ఇస్కా రహస్య క్యా సమझाता है? 4 ఇయర్స్ ఉన్నటువంటి హామిద్ అమీనా యొక్క కళ్ళల్లో ఈ కన్నీరు ఎందుకు వస్తుంది? అలా ఆనంద బాష్పాలా లేక ప్రేమ కరిగి అలా ఈ రూపంలో వచ్చిందా అని ఆలోచించే వయసు కానీ ఆలోచించే మనసు కూడా ఇంకా హామిద్కి లేదు. ఈ విధంగా మనకి ईदगाह कहानीలో बड़े और बुजुर्गों के प्रति आदर करना और भारतीय संस्कृति का साधारण दृश्य का हमको दिखा दे रहे हैं प्रेमचंद जी ने। अच्छा बच्चा, ईदगाह कहानी के कहानीकार कौन है? कौन है? हाँ, प्रेमचंद। ईदगाह कहानी का कहानीकार कौन है अम्मा? प्रेमचंद। प्रेमचंद का जन्म कब हुआ? प्रेमचंद का जन्म कब हुआ? 31 जुलाई 1880। प्रेमचंद का बचपन का नाम क्या है? हाँ, बचपन का नाम क्या है? गणपति राय श्रीवास्तव। गणपति राय श्रीवास्तव। प्रेमचंद का उपाधि क्या है? उपन्यास सम्राट। उपन्यास सम्राट। अलग अलग स्वभाव के होते हैं। कहानी के आधार पर बताइए कि हामिद का स्वभाव कैसे है? హామిద్ యొక్క స్వభావం ఎలాంటిదమ్మా? మీరు ఆల్రెడీ చదివి ఉన్నారు, వినున్నారు. హామిద్ స్వభావం ఎలాంటిది? ఎలాంటిది? आशावादी व्यक्ति है। गरीब होने पर बहुत प्रसन्न रहते थे, हमेशा दादी अम्मा के प्रति बहुत प्यार करते थे। ये सभी हामिद का स्वभाव है। अमीना का क्रोध तुरंत डैश में बदल गया। अमीना का क्रोध तुरंत डैश में बदल गया। हाँ, स्नेह में बदल गया। कीमत सुनकर हामिद का दिल डैश गया। कीमत सुनकर हामिद का दिल डैश गया, दिल बैठ गया। दिल बैठ गया అనేది ఏంటని చెప్పుకున్నాం? मुहावरा। हामिद क्या लाया? हामिद डैश लाया, चिमटा लाया। हामिद क्या लाया? चिमटा लाया। दादी माँ के लिए चिमटा लाया। महमूद के पास कितने पैसे हैं? हाँ, महमूद के पास 12 पैसे हैं। मोहसिन के पास 15 पैसे हैं। अभिव्यक्ति सृजनात्मकता की ओर जरा देखिए। हामिद के स्थान पर आप होते तो क्या करते हैं? हामिद प्लेस లో మీరే ఉంటే ఏం కొంటారు? अपनी अपनी ओर से जवाब दीजिए। మీ హామిద్ ప్లేస్ లో మీరుంటే, మీ సొంత విషయం అది. హామిద్ ప్లేస్ లో మీరుంటే ఏం కొంటారనేది మీకు నచ్చిన విధంగా మీరు ఆన్సర్ చేయవచ్చు. మనం చాలామంది ఏం చేస్తాం? ఎక్కువగా హామిద్ లాగే दादी अम्मा కోసమే ఆలోచిస్తాం. अपनी दादी के प्रति हामिद की भावना कैसी थी? दादी పట్ల హామిద్ భావన ఎలాంటిది? दादी अम्मा के प्रति अपार प्रेम है और बचपन से ही हामिद को पालन पोषण दादी अम्मा ने की, इसलिए दादी अम्मा के बिना हामिद को और किसी भी नहीं है। दादी अम्मा के लिए हमेशा याद में रखते थे। बच्चे अपने
తన చిన్న వయసులో కోరుకునేటువంటి కిలోనేలు కానీ తినుబండారాల వైపు కానీ తన వ్యామోహం పోకుండా దాది అమ్మ కోసమే తను అన్నిటినీ త్యాగం చేసేటువంటి భావన హామిద్లో కలదు. भाषा की बात छोड़ना, भाषा की बात छोड़ना। ईद प्रभात वृक्ष, ईद प्रभात वृक्ष, ईद प्रभात वृक्ष। पर्यायवाची शब्द लिखिए अगर ईद की प्रभात की वृक्ष की एम रायमన్నారు पर्यायवाची शब्द రాయమన్నారు. ईद, ईद అంటే ఏంటి చెప్పండి, పర్యాయవాచి శబ్దం చెప్పండి. पर्व त्योहार, पर्व त्योहार. ईद की ఏంటమ్మా पर्व त्योहार. और प्रभात, 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 प्रभात की पर्यायवाची शब्द ఏంటి प्रभात. सूर्योदय, प्रातः काल, सूर्योदय प्रातः काल. वृक्ष, वृक्ष की पर्यायवाची शब्द మనం బరస్తే బాల లెసన్లోనే నేర్చుకున్నాం. ఏంటి पेड़, पादप, पेड़, पादप. नेक्स्ट अपराधी प्रसन्न, ये शब्द के विलोम शब्द लिखिए, विलोम शब्द लिखिए. अपराधी, अपराधी का विलोम शब्द क्या है? निरपराधी. अपराधी का विलोम शब्द क्या है? निरपराधी. प्रसन्न, अप्रसन्न, उदास, अप्रसन्न. प्रसन्न ఏంటి उदास, अप्रसन्न. और वचन बदलिए, वचन बदलिए. मिठाई, मिठाई, मिठाई एक वचन, मिठाई या बहुवचन. मिठाई एक वचन, मिठाई या बहुवचन. चिमटा, चिमटा ఏంటి वेरी गुड. चिमटा ఏంటి चिमटे. सड़क, सड़के, सड़क, सड़के. अच्छा, वेरी गुड बच्चे. ये ईद प्रभात जैसे पर्याय शब्द और अपराधी प्रश्न विलोम शब्द मिठाई, चिमटा, सड़के, वचन बदलिए, ये सभी को अपनी ओर से वाक्य प्रयोग कीजिए. మీరేం చేస్తారంటే ఈ పదాలకి మీరు మీ సొంతంగా మీరు వాక్య ప్రయోగాల్ని రాయండి. నెక్స్ట్ उपसर्ग पहचानिए अన్నాడు. बेसमझ, बेसमझ, बेसमझ. बेसमझ की उपसर्ग ఏంటమ్మా మనం ఆల్రెడీ 9th లో నేర్చుకున్నాం. ఉపసర్గ కోసం ప్రత్యయ కోసం 9th ఎండింగ్ లో మనం నేర్చుకున్నాం. ఏంటి ఉపసర్గకి ఏంటి ప్రత్యయ बेसमझకి ఏంటి ఉపసర్గ వస్తుంది? బే. ఏంటి బే. बेसमझ, बे. सद्भाव, नेक्स्ट ఏంటి सद्भाव, सद्भाव. सत प्लस भाव, सत प्लस भाव का सत प्लस भाव. అందుకు सद्भाव की उपसर्ग ఏంటి వస్తుంది? ఫస్ట్ సౌండ్ सत, फर्स्ट साउंड सत. सद्भाव की उपसर्ग ఏంటి सत. नेक्स्ट निडर, नेक्स्ट निडर, निडर. निडर उपसर्ग क्या है? निडर उपसर्ग क्या है? नि. निडर उपसर्ग क्या है? नि. नेक्स्ट प्रत्यय, प्रत्यय. दुकानदार, बटकीला, गरीबी. ఇక్కడ మూడు ఇచ్చాడు. దుకాందార్, దుకాందార్లో ప్రత్యయం వస్తుంది దుకాందార్, దుకాందార్. దుకాందార్లో ప్రత్యయం వస్తుంది దార్ వస్తుంది, దుకాందార్. బడ్కీలా, బడ్కీలా. లాస్ట్ సౌండ్ చూసుకోండి, కీలా కాదు, లాస్ట్ సౌండ్ ఈలా. బడ్కీలాలో ఈలా, ఈలా. బడ్కీలాలో ఈలా. మనకి ఇదంతా రాయడానికి ఈ 1 hour టైం సరిపోదు కదమ్మా, అందుకే కొంచెం కొంచెం షార్ట్ కట్ చేసేస్తున్నాను. బడ్కీలాలో ప్రత్యయం ఏంటి? ఈలా. నెక్స్ట్ గరీబీ. లాస్ట్ సౌండ్ ఏంటొచ్చింది? ఈ. ఏంటొచ్చింది? ఈ. गरीबी प्रत्यय क्या है? ई. नेक्स्ट भाववाचक संज्ञा देखिए. मीठा, मीठा ने
शब्द की भाववाचक संज्ञा ఏంటి मिठास भाववाचक संज्ञा ఏంటి मिठास प्रसन्न प्रसन्न शब्द की भाववाचक संज्ञा प्रसन्नता प्रसन्न की ఏంటి प्रसन्नता నెక్స్ట్ బూడా బూడా అంటే ఓల్డ్ మ్యాన్ బుడాపా బుడాకి ఏంటి బుడాపా వృద్ధాప్యం ఏంటి ఓల్డ్ ఏజ్ వృద్ధాప్యం బుడాకి ఏంటమ్మా బుడాపా नेक्स्ट ये చూడండి हामिद के बाजार से आते ही अमीना ने उसे छाती से लगा लिया ఇక్కడ बाजार से आते ही लो से की ఇంకా अमीना ने उसे छाती से लगा लिया लो से की చిన్న అండర్లైన్ చేసి ఉంది ఇక్కడ ఏంటి हामिद के बाजार से आते हैं మనం 9th లోని కారక చిహ్నాల కోసం నేర్చుకున్నాం 9th లో కారక కోసం నేర్చుకున్నాం ఇక్కడ ఏంటి फ्रम వస్తుంది బజార్ సే ఆతీ హి బజార్ నుండి అని అర్థంతో వస్తుందంటే అపాదాన్ కారక అవుతుంది అది అపాదాన్ కారక అమీనా నే ఉసే ఛాతీ సే లగా లియా అమీనా ఉసే ఛాతీ సే అంటే హృదయం నుండి హృదయంతో ఛాతీ సే ఇదే కారక చిహ్నం వస్తుంది కారణ కారక వస్తుంది అదేంటి వస్తుంది అంటే ఇక్కడ సే అనే ఒక అక్షరం ఇక్కడ ఏ రెండు కారకాలను ఉపయోగించింది అపాదాన కారక కారణ కారక నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి हामिद ने कहा कि घर की देख रेख दादी ने की ఇక్కడ ఈకి మాత్రం ఉన్నకి ఈకి మాత్రం ఉన్నకి ఈకి మాత్రం ఉన్నకిని అండర్లైన్ చేశారు हामिद ने कहा कि ఇక్కడ ఈకి మాత్రం ఉన్నకి యోజక చిహ్నం అవుతుంది ఏమవుతుంది యోజక్ మనం ఇంగ్లీష్లో సో దట్ వాడతాం కదా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఏదైనా ఒక విషయానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు క్యా క్యోంకి కహాకి అని ఈ పొట్టికి మనం వాడతాం గర్కి కారక చిహ్నం సంబంధ కారక చిహ్నం కీ అనేది ఏంటి కారక చిహ్నం దేఖ్రేఖ్ దాదీనే కీ దేఖ్రేఖ్ దాదీనే కీ ఈకి వచ్చి క్రియ అవుతుంది ఏమవుతుంది వెర్బ్ అవుతుంది అలాగే ఈ చూడండి ఇక్కడ మనకి మనం 9th లో కాలు నేర్చుకున్నాం కాలు కితనే ప్రకారం నేర్చుకున్నాము ఇక్కడ रमजान के पूरे 30 रोजे के बाद ईद आई है आई थी आई होगी आ रही थी అని ఇచ్చాడు आई అనేది సామాన్య భూత అవుతుంది आई है ఆసన్న భూత భూతకాలానికి దగ్గరగా ఉన్నది అవుతుంది आई थी పూర్ణ భూతకాలం అంటే భూతకాలంలో పని కంప్లీట్ అయిపోయింది అనమాట आई होगी సందిగ్ధ భూతకాలంలో పని జరిగి ఉండవచ్చేమో అని సందిగ్ధంతో చెప్తామన్నమాట ఆ రహీతి అపూర్ణ భూత అంటే భూతకాలంలో అలానా ఈ టైంకి ఆ పని జరుగుతూ ఉంది అంటే నిన్న ఈ టైంకి హైదరాబాద్లో వర్షం పడుతూ ఉండవచ్చు అంటే పడిందో వర్షం పడుతూ ఉంటుంది నిన్న ఈ టైంకి హైదరాబాద్లో వర్షం పడుతూ ఉంటుంది అంటే నిన్న ఈ టైంకి గతంలో జరిగింది కానీ కంటిన్యూగా జరుగుతూ ఉందన్నమాట అది అపూర్ణ భూతకాలం ఆ రహీతి अच्छा बच्चे हम तीसरा पाठ हम भारतवासी पाठ के बारे में चर्चा करेंगे ठीक है बच्चे तीसरा पाठ हम भारतवासी पाठ के रिवीजन చూద్దాం कवि आरपी निशंक हम भारतवासी कविता पाठ है ना इसका कवि आरपी निशंक प्रस्तुत कविता देशभक्ति की भावना पर आधारित है हम भारतवासी कविता देशभक्ति మీద ఆధారపడి ఉన్నటువంటి कविता हम भारतवासी का कवि कौन है आरपी निशंक कवि कौन है आरपी निशंक उनका पूरा नाम रमेश पोखरियाल निशंक रमेश पोखरियाल निशंक यह कविता मातृभूमि के लिए संग्रह से लिया गया है మనం ఇందాక చెప్పుకున్న సంగ్రహ కోసం ఈ కవిత हम भारतवासी కవిత దేని నుండి తీయబడింది మాతృభూమి के लिए అనే సంగ్రహం నుండి తీయబడింది वे आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान रखते हैं आरपी निशंक की आधुनिक हिंदी साहित्यकार हिंदी సాహిత్యాన్ని మనం 4 టైప్స్గా విభజించుకున్నాం కదా ప్రాచీన సాహిత్యం రీతికాలు వ్యక్తికాలు ఆధునిక కాలం అలా ఈ ఆధునిక కాలానికి చెందిన సాహిత్యకారుల్లో ఫేమస్ రైటరు ఆర్పి నిశంక్ అని చెప్పుకోవచ్చు ఇతని
ఏం కనిపిస్తుంది? దేశభక్తి భావన. इनकी रचनाएं समर्पण, नवंकर, मुझे विधाता बनना, तुम भी मेरे साथ चलो, जीवन पर में कोई मुश्किल नहीं आदि, कोई मुश्किल नहीं आदि क्या क्या है? समर्पण, नवंकर, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पर में कोई मुश्किल नहीं आदि మొదలైనవి ఇతని రచనలు అన్నమాట. ముందుగానే మనం చెప్పుకున్నాం ఏంటి? ఆర్పి నిశంక్, రమేష్ పోఖ్రియాల్ నిశంక్ యొక్క రచనలు అన్నింటిలో కూడా ఎక్కువగా ఏం కనిపిస్తుంది? దేశభక్తి. అందుకే చూడండి పేర్లోనే ఉన్నాయి సమర్పణ, నవంకర్ అనేసి, హమ్ భారతవాసి, ఇవన్నీ కూడా. कविता का भावार्थ देखिए। भारत प्राचीन देश है, यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाते हैं। सत्यवानों, अहिंसावादियों, संतों, सूफियों, कर्तव्यनिष्ठों, धर्मनिष्ठों और देशभक्तों की पावन भूमि भारत देश. భారతదేశాన్ని కవి ఏ విధంగా చెప్తున్నాడు ఇక్కడ? సత్యవాన్, हमेशा सत्य ही बोलने वाला, अहिंसावाद, दूसरों को हिंसा ना करने वाला, संतों, सत्पुरुष, कर्तव्यनिष्ठం, ధర్మనిష్టం, దేశభక్తం, వీళ్ళందరితో కూడి ఉన్న దేశం మన భారతదేశం. అది పావన భూమి, పవిత్ర భూమి అని చెప్తున్నారు. భావార్థం చూడండి అమ్మా. ఫస్ట్ 2 లైన్స్ మనం కవిత కదా, టైం అయితే మనకు లేదు, 2 లైన్సే పాడతాం చూడండి. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे. ఆర్పి నిశంక్ గారు మనకి ఏం చెప్తున్నారమ్మా? దునియాకు పావన ధామ్ బనాయింగే, భారతవాసులమైన మనం, ఈ భారతదేశంలో ఉన్నటువంటి సత్యవానులమైన మనం, అహింసావాదులమైన మనం, కర్తవ్యనిష్ఠులమైనటువంటి మనం మన దునియాని ఎలా మార్చాలనుకుంటున్నాం? పావన్ ధామ్ బనాయింగే, మన దునియాని మనం పావన్ ధామ్గా, పవిత్ర పుణ్యక్షేత్రగా బనాయింగే, మార్చాలి. मन में శ్రద్ధ और ప్రేమ का అద్భుత దృశ్య దిఖాయింగే, మన మనసులో ఏముండాలి? శ్రద్ధ और ప్రేమ, మన మనసులో ఏకాగ్రత ఉండాలి, ఇంకా ప్రేమని అద్భుత దృశ్యాన్ని దిఖాయింగే, చూపించాలి. ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे, ऊंच नीच का भेद मिटाकर अमीर गरीब, ऊंच नीच, నువ్వు ఎక్కువ నేను తక్కువ, నువ్వు ఎక్కువ కులం వాడివి నేను తక్కువ కులం వాడిని అని ఇలాంటి भेदभाव मिटाकर दूर करके, गरीब अमीर का ऊंच नीच का भेद का दूर करके दिल में, हमारे हृदय में प्यार बसाएंगे, हमारे हृदय में हमारे हृदय प्यार से भर देंगे. మన హృదయాలను ఎలా నింపుకుందాం? ప్రేమతో నింపుకుందాం. ఏ భేదభావం కూడా లేకుండా అందరం సమానమనే భావంతో ऊंच नीच का भेद को दूर करके हमारे हृदय में प्यार भर देंगे. नफरत को हम तोड़ कुहासा अमृत रस सरसाएंगे, नफरत को, नफरत माने द्वेष भाव, नफरत माने क्या है? द्वेष भाव. द्वेष भाव को हम तोड़कर, द्वेष भाव को हमारे हृदयों में, देश भाव को तोड़कर, द्वेष भाव माने कुहासा, कुहासा అంటే పొగమంచు, అంటే మనందరి హృదయాలు, మనం ధర్మనిష్ట, కర్తవ్యనిష్ట పరులవి, అహింసావాదులం, సత్యం మాట్లాడే వాళ్ళం, దేశభక్తులమే, కానీ మన హృదయాల్లో కాస్త ద్వేషం అనే ఒక పొగమంచు లాంటిది, పొగమంచు అలా అలుముకుంటుంది. అంటే మనలో ఎంత మానవత్వం ఉన్నా, ఎంత మంచితనం ఉన్నా, మనలో ఒక ద్వేషం అనే ఒక భావం ఏదైతే ఉందో అది మనలో ఒక పొగమంచులో మనలో అలుముకుంది. అలాంటి ద్వేషభావం, అలాంటి పొగమంచుని తోడిక ధరించేసి ఆ ప్లేస్లో అమృత రస సరసాయంగే, అమృత రసాన్ని కురిపిద్దాం. हम निराशा दूर भगाकर
हमारे मन में निराशा को दूर भगाकर निराशा दूరంగా పారద్రోలి फिर విశ్వాస జగాएंगे మనం మరలా ఏం చేద్దాం విశ్వాసం నమ్మకాన్ని మేల్కొలిగేలా చేద్దాం हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे భారతవాసులమైన మనం మన దునియాని మన ప్రపంచాన్ని పావనధాంగా పవిత్ర పుణ్యక్షేత్రంగా మార్చేద్దాం మార్చాలంటే ఏం చేయాలని చెప్తున్నారు ఇక్కడ కవి మనకి ऊंच नीच का भेद दूर करके दिल में प्यार भर देंगे द्वेष का तोड़ कर अमृत रस बरसाएंगे निराशा को दूर भगाकर विश्वास जगाएंगे उलझन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे इंते काదు उलझन में उलझे लोगों के उलझन माने प्रॉब्लम में फंसे रहने वाले ज्यादा लोग हैं ना उस लोगों को तथ्य दीप फैक्ट तथ्य माने फैक्ट रियालिटी సత్యాన్ని సత్యం అనే ఒక దీపాన్ని వెలిగించాలి చాలామంది సమస్యల్లోని చిక్కుకొని ఉంటారు అంటే మీ ఏజ్లో మీకు సమస్యలు ఉండొచ్చు మీ పేరెంట్స్ ఏజ్లో వాళ్ళకి సమస్యలు ఉండొచ్చు మన అమ్మమ్మ నాన్నమ్మ ఏజ్లో వాళ్ళకి సమస్యలు ఉంటే సమస్య లేని మనిషి లేడు సమస్య లేని జీవే లేదు ఎవరైతే उलझे लोगों को प्रॉब्लम्स उलझन में फंसे रहने वाले लोग जो लोग होते हैं उन लोगों को तथ्य दीप समझाएंगे रियालिटी వాస్తవాన్ని సత్య అసత్యాన్ని బోధపరుద్దాం ఎవరో భారతవాసులమైన మనం మన తోటి వారిని వదిలేయకుండా ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వాళ్ళని సమస్యల నుండి బయటికి వచ్చేటట్టు వాళ్ళకి వాస్తవిక రూపాన్ని బోధపరుద్దాం भटक रहे जो जीवन पद से उनके राह दिखाएंगे भटक रहे కొంతమంది ఉంటారు వాళ్ళ జీవితంలో వాళ్ళు వెళ్ళే దారిలో కొంత ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉంటారు ముఖ్యంగా 16, 17, 18 ఈ ఏజ్లో ఎక్కువగా ఇన్బ్యాలెన్స్ అందుకే మన లైఫ్ వెళ్ళే వే కరెక్ట్గా ఉండాలి అనేది ఆ ఏజ్ డిసైడ్ చేస్తుంది తుఫాన్ అవస్థ అని చెప్తాడు ఒక సైకాలజిస్ట్ ఏంటి అది ఆ ఏజ్ తుఫాన్ ఎలా అయితే వచ్చిపోతుందో అలా యవ్వనం అనేది వచ్చిపోతుంది ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండి ఎవరైనా సరే మనం భారతీయులమైన మనం ఏం చేయాలి భటక రహే సో జీవన పద్ధతి వాళ్ళ లైఫ్లో వాళ్ళ జీవన మార్గంలో ఎవరైతే ఎటు పోవాలో అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోలేని కొన్ని పనులు చేస్తాం మంచో కాదో మనకు తెలియకుండానే చేస్తాం చేయొచ్చో చేయకూడదో తెలియకుండానే చేస్తాం ఎవరైతే వాళ్ళు దారి తప్పిపోయిన స్థితిలో ఉన్నారో అలాంటి వారికి ఒక జీవిత మార్గాన్ని జీవిత గమ్యాన్ని నువ్వు వెళ్ళే దారి సరైనది కాదు ఈ దారిలో వెళ్తే నువ్వు సక్సెస్ సాధిస్తావు అని వాళ్ళకి మనం ఇంకో రాహ దికాయంగే వాళ్ళకి ఒక దారిని మనం చూపించాలి हम खुशियों को दीप जला जीवन ज्योत जलाएंगे हम खुशियों को दीप హ్యాపీనెస్ అనే దీపాన్ని మనం వెలిగించి ఇంకో జీవన జ్యోతి వాళ్ళ జిందగీకి వాళ్ళ జీవనానికి ఒక ప్రకాశాన్ని మనము ఇవ్వాలి ఎవరైతే దారి తప్పి ఉన్నారో వాళ్ళకి దారి చూపించి వాళ్ళ జీవితంలో ఆనందాన్ని మనము నింపి వాళ్ళ జీవన జ్యోతిని మనం వెలిగించాలి ఇక్కడ జీవన జ్యోతి అంటే వాళ్ళ లైఫ్లో ప్రకాశం వెలుగుని మనం వెలిగించాలి हम भारतवासी दुनिया को पावनधाम बनाएंगे భారతవాసులమైన మనము మన దునియాని పావనధామంగా పవిత్ర పుణ్యధామంగా మార్చుకోవాలంటే ऊंच नीच भेद दूर करके दिल में प्यार बसाएंगे द्वेष को तोड़ करके अमृत रस बरसाएंगे निराशा दूर भगा करके विश्वास जगाएंगे उलझन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे भटक रहे जो जीवन पद से राह दिखाएंगे खुशियों को दीप जलाकर जिंदगी को प्रकाशमय कर लेंगे ये सभी हम भारतवासियों का कर्तव्य है ఇవన్నీ మన యొక్క కర్తవ్యం అలా చేసిన రోజునే మన భారత భూమి పవిత్రమైన ధామంగా పవిత్ర పుణ్యక్షేత్రంగా మార్చుకోగలం मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे सत्य अहिंसा त्याग समर्पण की बगिया महकाएंगे ఇంకా మనం ఏం చేయాలి సత్య అహింస త్యాగ సమర్పణ की बगिया అనే బాగ్ పూతోట మనం ఏం చేయాలి సత్యం అహింస సమర్పణ అనే ఆయుధ అనే మనం
మన తోటలో ఏం వెదజల్లాలి? सुगंधित करना, सत्य का सुगंध करना, अहिंसा त्याग समर्पण आदि భావనాలను సుగంధిత करना। మన ఈ భారతదేశ భూవనంలో సత్యం, అహింస, త్యాగం, సమర్పణ అనే భావాలు పరిమళింప చేసేటట్టు మనం చేయాలి। జగ్గే సారే క్లేश मिटाकर जग दुनिया के सारे क्लेश कष्टों को मिटाकर कष्टों का दूर करके धरती को स्वर्ग बनाएंगे। మన భూమాతని స్వర్గంగా మార్చుకుందాం। భూమాత స్వర్గంగా ఎప్పుడు మారుతుంది? చిన్న చిన్న సమస్యలు ఉండకూడదు, జీవితంలో దారి తప్పిపోకుండా ఉండాలి, అందరి జీవితాలు వెలుగులు నింపుకోవాలి। సత్యం, అహింస, త్యాగ, సమర్పణ ఈ భావనలే మనం పరిమళింపే చేసేటట్టు చెయ్యాలి। విశ్వ బంధుత్వ का मूल मंत्र हम दुनिया में सरसाएंगे। విశ్వ బంధుత్వ, లోక కళ్యాణం అంటాం అంటే అందరూ యూనివర్సల్ రిలేషన్షిప్, ప్రపంచమంతా ఐక్యం, ప్రపంచమంతా ఒకటే, మనమంతా ఒకటే అనే సూత్రాన్ని మూలమంత్రంగా తీసుకొని దునియా మొత్తం, ప్రపంచం మొత్తం రసపూర్ణ కరేంగే। మనం ఏం చేయాలి? ప్రపంచం అంతటినీ కూడా ఏకం చేసి సత్య, అహింస, త్యాగ, సమర్పణ ఈ భావనలు మన బగీచాలో పరిమళింప చేసేటట్టు చేయాలి। हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। మనకి ఆర్పి నిశంక్ గారు భారతవాసులైన మనందరి యొక్క కర్తవ్యం ఏంటో, మనం ఏం చేయాలని దేశభక్తితో కూడినటువంటి పదాలను ఉపయోగించి చాలా చక్కగా మనకి ఈ విధంగా వర్ణించారు। ऊंच नीच का भेद मिटाने के लिए क्या क्या कर सकते हैं? ऊंच नीच భేదాలు పోవాలంటే ఏం చేయాలని చెప్పారు? చెప్పారు ऊंच नीच का भेद दूर करके दिल में प्यार भर देंगे। ఇంకా ద్వేష భావం को तोड़ करके अमृत रस सरसाएंगे। ద్వేష భావాన్ని తెంచేసి అమృత రసాన్ని నింపాలి। ఇంకా నిరాశకు దూర करके విశ్వాస జగానా, నిరాశని దూరం చేసి విశ్వాసాన్ని నింపాలి। हम अपने जीवन में कैसे पद अपनाना चाहिए? మనం మన జీవితంలో ఎలాంటి మార్గాన్ని స్వీకరించాలి? हमें अपने जीवन में, हमारे भारत देश में सत्यवानों, अहिंसावादियों, संतों, सूफियों, कर्तव्यनिष्ठों, धर्मनिष्ठों और देशभक्तों की पावन भूमि భారతదేశం। అంటే మన భారతదేశంలో ఇలాంటి గొప్ప గొప్ప మహాపురుషులు ఎంతమందో ఉన్నారు। మనం కూడా వాళ్ళ పద్ధతిని, వాళ్ళ మార్గాన్ని अपनाना करना चाहिए, స్వీకరించాలి। ఇంకా సత్యాసత్యక వివక్షణ करना चाहते हैं, సత్యాసత్యాన్ని మనం వివక్షణ చేయాలి। మానవతా దృష్టి से सोच करना चाहिए, మానవత్వంతో ఆలోచించాలి। हम भटकने वालों का राह कैसा दिखा सकते हैं? भटकने वालों को राह कैसा दिखाएं? उलझे సమస్యలో చిక్కుకున్నటువంటి ప్రజలకి నిజాన్ని మనం, వాస్తవాన్ని మనం బోధపరచాలి। खुशियों को दीप जलाते हैं, వాళ్ళలో మనం హ్యాపీనెస్ నింపాలి, వాళ్ళలో లైఫ్ని ప్రకాశవంతం చేయాలి। सत्य, अहिंसा, त्याग और समर्पण की बगिया महकाने के लिए हम क्या क्या कर सकते हैं? सत्य, अहिंसा, त्याग, సమర్పణని మన జీవితంలో పరిమళింప చేయాలంటే మనం ఏమేం చేయాలి? हमेशा सत्यवान रहना चाहिए, दूसरों को हानि ना पहुंचना चाहिए, बड़े के प्रति और हमारे साथियों के प्रति त्याग भाव होना चाहिए, हम देश के लिए समर्पण करना चाहिए। ये सभी भावना होने तो हम बगिया में सुगंधित करेंगे। दुनिया को पावन धाम बनाने के लिए क्या क्या कर सकते हैं? మనం పద్యం కవిత చెప్పుకున్నాం దునియాని పావనధామంగా మార్చాలంటే మనం ఏమేమి చేయాలి అనేసి। ఏమేం చేయమని చెప్పుకున్నాం? ऊंच नीच का भेद मिटाकर, द्वेष को तोड़कर, निराशा को भगाकर, उलझन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे, भटक रहे जो जीवन पद के राह दिखाएंगे। ये सभी करने तो हमारे दुनिया को पावन धाम बना सकते हैं। निराशावादी और आशावादी के स्वभाव में क्या अंतर होता है? यह देखिए,
నిరాశావాది और ఆశావాది స్వభావం में क्या अंतर है? నిరాశావాదికి ఆశావాది యొక్క వాళ్ళ బిహేవియర్లో తేడా ఏంటి? మీ అందరికీ తెలిసి మీరు ఆల్రెడీ చదువున్నారు, విని ఉన్నారు. నిరాశావాది ఆశావాది, నిరాశావాది ఏం చేస్తాడు ఎప్పుడు కూడా, ఆశావాది ఏం చేస్తాడు ఎప్పుడు కూడా సకారాత్మక సోచతే హై. ఆశావాది సకారాత్మక పాజిటివ్ థింకింగ్తో ఉంటాడు. నిరాశావాది नेगेटिव थिंकिंग नकारात्मक सोचते हैं. और निराशावादी हमेशा अपने पर विश्वास नहीं रहते हैं. ఎప్పుడు కూడా తన మీద తనకి నమ్మకం ఉండదు. నిరాశావాదికి తన మీద తనకి నమ్మకం లేనప్పుడే మనలో నిరాశ అనేది ఉద్భవిస్తుంది. ఆశావాది స్వయం పర్ విశ్వాస్ रहते हैं. ఆశావాది ఎప్పుడు కూడా 100% కాన్ఫిడెంట్తో ఉంటాడు. अपने पर अपने विश्वास रखते हैं. తనపై తనకి విశ్వాసం ఉంటుంది. ఇంకా నిరాశావాది కష్టం సే బహుత్ డర్తే హై. కష్టాలు వచ్చాయంటే నిరాశావాది వెంటనే భయపడిపోతూ ఉంటాడు. ఆశావాది కभी కష్టం సే नहीं डरते हैं और విశ్వాస్ సే ఆగే బడాతే హై. విశ్వాసంతో ముందుకి వెళ్తాడు. భాషకి బాత్ చూడండి. दुनिया अमृत पावन, दुनिया अमृत पावन. दुनिया का पर्याय शब्द क्या है? क्या है? जग, जग संसार, जग संसार दुनिया की पर्यायवाद शब्द. अमृत, अमृत शब्द का पर्यायवाद शब्द अमृत ఏమంటాం? సుధా. अमृत की पर्यायवाद शब्द ఏంటి? సుధా. और एक पीयूष, और एक क्या है? पीयूष. अमृत की सुधा, पीयूष पर्यायवाची शब्द. पावन మనం కవితలో చెప్పుకున్నాం పదే పదే. पावन धाम, पावन धाम, पावन धाम. पावन का पर्यायवाची शब्द क्या क्या है? पवित्र. पावन का पर्यायवाची शब्द पवित्र, शुद्ध. पवित्र, शुद्ध. विलोम शब्द देखिए जरा. నిరాశా, నిరాశ. నిరాశకి ఆపోజిట్ వర్డ్ ఏంటమ్మా? ఆశ. నిరాశకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఆశ. ठीक है. त्याग, त्याग. त्याग के ఆపోజిట్ వర్డ్ ఏంటి? स्वार्थ. त्याग ఏంటి? स्वार्थ. त्याग ఏంటి? स्वार्थ. प्यार, प्यार. प्यार की द्वेष. प्यार, प्यार की उल्टे शब्द द्वेष. नेक्स्ट वचन बदलिए, वचन बदलिए. खुशी, खुशी एक वचन में है. खुशी का बहुवचन शब्द क्या है? क्या है? खुशियाँ. क्या है? खुशियाँ. बगीचा, बगीचे. भावना, भावनाएं. ठीक है. ए पर्यायवाची शब्द और विलोम शब्द, वचन बदल, ये सभी को अपनी ओर से एक एक वाक्य प्रयोग कर लिखिए. नेक्स्ट आ देखिए. सूचना पढ़िए और उनके अनुसार कीजिए. यहाँ संधि विच्छेद करने के लिए कहा है. क्या क्या है? पवन, पावन, निराशा. संधि विच्छेद. पावन, పవన్. పవన్ సంధి విచ్ఛేదం ఏంటమ్మా చెప్పండి? పవన్ సంధి విచ్ఛేదం చెప్పండి వచ్చే. పవన్, పవన్. పవన్, పవన్ రెండు ఒకేలా ఉంటాయి. సంధి విచ్ఛేదం కూడా చిన్న చేంజ్తో ఉంటుంది. ఫస్ట్ ఏంటి? పవన్. ఫస్ట్ ఏంటి? పవన్. ఓ ప్లస్ అన్. ఓ ప్లస్ అన్ ఏమవుతుంది? ఏమవుతుంది? పవన్. నెక్స్ట్ టైం ఇచ్చాము. నెక్స్ట్ టైం వచ్చింది పవన్. పౌ ప్లస్ అన్. పవన్. పౌ ప్లస్ అన్. పౌ ప్లస్ అన్. పవన్. పౌ ప్లస్ అన్. పవన్. నెక్స్ట్ నిరాశ. ని ప్లస్ ఆశ. నిరాశ. ని ప్లస్ ఆశ. నిరాశ. ని ప్లస్ ఆశ ఏమవుతుంది? నిరాశ.
निराश। या समास और भारतवासी जीवन ज्योति। భారత సమాస్ కూడా మనం ఏ క్లాస్లో నేర్చుకున్నాం? బిఫోర్ ప్రీవియస్ క్లాసెస్లో మనం సమాస్ కోసం నేర్చుకున్నాం. భారతవాసి तत्पुरुष समास అవుతుంది, जीवन ज्योत कर्मधारय समास అవుతుంది. ठीक है बच्चे, समय हो रहा है. మీరు ఏం చేస్తారంటే ఈరోజు క్లాస్లో ఈద్గాహ్ లెసన్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ और సారాంశం గ్రామర్ పార్ట్ ఒకసారి రివిజన్ చేసాము. మీరు కూడా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే రివిజన్ అవుతుంది. అలాగే హమ్ భారతవాసి కూడా మీరు సారాంశం ఇంకా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గ్రామర్ పార్ట్ రివిజన్ చేయాల్సి ఉంటుంది.